హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ అరోమా. వీరభద్రుడు సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో థియేటర్లో రిలీజ్ అయింది. యాక్షన్, కోడ్ డ్రామా మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్తో వచ్చిన ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ఆర్జే బాలాజీ. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, కృష్ణ అనే లాయర్ అనేక తప్పుడు కేసులు వాదిస్తూ తనకిష్టమైన విధంగా వ్యవహరిస్తుంటాడు. అదే సమయంలో ఒక అమ్మాయి జీవితంలో జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని మన హీరో శ్రావణ్ ముందుకు వస్తాడు. ఆ కేసును టేకప్ చేసి కోర్టులో పోరాడుతూ నిజం బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అయితే హీరో గతంలో ఏమైంది, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఏమిటి, చివరికి న్యాయం ఎలా జరుగుతుంది అనేది సినిమా ప్రధాన కథ. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్కి వస్తే, సినిమాలో కోర్టు సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా హీరో మరియు విలన్ మధ్య వచ్చే వాదనలు మంచి ఇంటెన్సిటీని తీసుకొస్తాయి. సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్ సీన్స్లో తన స్క్రీన్ ప్రజెన్స్, ఎమోషనల్ సీన్స్లో తన పర్ఫార్మెన్స్ సినిమాకు పెద్ద బలం. ఫైట్ సీక్వెన్స్లకు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఎలివేట్ చేసింది. కొన్ని ఎలివేషన్ సీన్స్ థియేటర్లో మంచి హై ఇస్తాయి. త్రిష పాత్ర కూడా కథకు బాగా సపోర్ట్ అయ్యింది. ఎమోషనల్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతాయి. సినిమాటోగ్రఫీ మరియు విజువల్స్ చాలా రిచ్గా అనిపిస్తాయి. ముఖ్యంగా కొన్ని విఎఫ్ఎక్స్ మరియు సీజే షాట్స్ మంచి క్వాలిటీతో కనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. చాలా చోట్ల సూర్య సొంత వాయిస్ వినిపించడం తెలుగు ఆడియన్స్కు ప్లస్ అవుతుంది. ఇక మైనస్ పాయింట్స్కి వస్తే, సినిమాలో కొన్ని చోట్ల ఇతర సినిమాల రిఫరెన్స్ సీన్స్ కనిపిస్తాయి. అవి కొంతమందికి నచ్చినా మరి కొంతమందికి రిపీట్ ఫీల్ ఇవ్వచ్చు. కథలో కొన్ని ట్విస్ట్ ముందుగానే ఊహించగలిగేలా ఉండటం కూడా ఒక మైనస్. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ కొంచెం స్లోగా అనిపించే అవకాశం ఉంది. కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కథ ఫ్లోను కాస్త బ్రేక్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక టెక్నికల్ అంశాల్లోకి వెళ్తే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా పెద్ద ప్లస్. ముఖ్యంగా యాక్షన్ మరియు ఎలివేషన్ సీన్స్ లో అది మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సినిమాటోగ్రఫీ చాలా గ్రాండ్ గా ఉంది. విజువల్స్ మరియు కలర్ టోన్ సినిమాకు రిచ్ ఫీల్ తీసుకొచ్చాయి. విఎఫ్ఎక్స్ మరియు సీజే వర్క్ కూడా చాలా చోట్ల బాగుంది. గ్రాఫిక్స్ ఆర్టిఫిషియల్ గా అనిపించకుండా డిజైన్ చేశారు. డైరెక్టర్ ఆర్జే బాలాజీ కోడ్ డ్రామా మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ ను బ్యాలెన్స్ చేయడంలో మంచి ప్రయత్నం చేశాడు. ఇక ఫైనల్ కంక్లూజన్ కి వస్తే, మొత్తానికి వీరభద్రుడు ఒక మంచి యాక్షన్ కోడ్ డ్రామా. సూర్య నటన, కోడ్ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను ఎక్కువ బాగా ఎంగేజింగ్ గా నిలబెడతాయి. కొన్ని రొటీన్ ఎలిమెంట్స్ మరియు ప్రిడిక్టబుల్ సీన్స్ ఉన్నప్పటికీ థియేటర్ లో మంచి మాస్ మరియు ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగల సినిమా ఇది. సూర్య ఫ్యాన్స్ కు అయితే ఈ సినిమా మరింత నచ్చే అవకాశం ఉంది. యాక్షన్ డ్రామా సినిమాలు ఇష్టపడే వారికి ఈ మూవీ ఒకసారి చూసేలా ఉంటుంది. ఇక ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ 3 స్టార్స్.